నాకు భయమేస్తుంది. పడిపోతే ఎలా? బాహుబలివి కదా, భయపడతావా? అమ్మో నాకు భయమేస్తుంది. ఇదిగో ఇలా దిగాలి. కుర్రాడు వయసు వరస సరదా అని తప్పుని సమర్థిస్తున్నారా? అల్లరిని వెనకేసుకొస్తున్నారా? ఈ వరుడు 3 ముళ్ళు వేసిన 3 నెలలకే పెళ్లి కూతురు తల్లికి మరణగండం. తనని నేను తప్ప ఎవరూ చేసుకోవడానికి వీల్లేదు. అన్నయ్య వస్తున్నాడేంటి తులసి? నాకు మాత్రం ఏం తెలుసు? రాని రామయ్య. కూర్చో బావా. మినిస్టర్ గారు అర్జెంటుగా పిలుచుకురమ్మన్నారు. పదండి. మినిస్టర్ గారా? ఎందుకు? నాకు చెప్తారా? పిలుచుకురమ్మన్నారు, వచ్చాను. వస్తావా రానంటావా? సరే పద మామయ్య. తులసి. ఏంటి ప్రియా? ఏం లేదులే. నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే వచ్చేస్తాను. పద మామయ్య. కాస్త స్లోగా వెళ్ళొచ్చు కదా మామయ్య. ఎందుకు ప్రియా అంత టెన్షన్ పడుతున్నావు? గేట్లోకి వస్తే ఇంట్లోకి రారా? అది కాదండి, అది అన్నయ్య వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. తులసి ఫోన్ కూడా చేయలేదు. అన్నయ్య ఏమో కోపంగా ఉన్నాడు. ఏం జరిగిందో ఏంటో, అసలు ఎందుకు మినిస్టర్ పిలిపించారో ఏంటో అని భయంగా ఉంది. వెళ్ళింది మినిస్టర్ ఇంటికే కదా, ఎందుకు భయం? ఏమో నాకు అదోలా ఉంది. ఒకసారి తులసికి ఫోన్ చేయండి. నాట్ రీచబుల్ అని వస్తుంది ఏంటి? ఏమైందండి? నాట్ రీచబుల్ అని వస్తుంది ప్రియా.
నాట్ రీచబుల్లా? అదేంటి? వెళ్ళింది మినిస్టర్ గారి ఇంటికే కదా. ప్రియా, నువ్వు ఓ విషయం మర్చిపోయావు. తులసి వెళ్ళింది దాని కన్న తండ్రి వెంట. నువ్వంత కంగారు పడాల్సిన పని లేదు. ఆ విషయం అన్నయ్యకి తెలియదు కదా. తెలియకపోయినా ఎంత కోపమున్నా తులసి అంటే బావకు చాలా ప్రేమ. నువ్వు ధైర్యంగా ఉండు. పదా. మినిస్టర్ గారు రమ్మన్నారన్నావు. ఇదెవరిల్లు మావయ్య? ఎక్కడికి నన్ను లాక్కెళ్తున్నావు? నీ ప్రశ్నలన్నిటికీ ఇక్కడ సమాధానాలు దొరుకుతాయి. పదా. మావయ్య, స్వామిజీ, తులసి అంటే ఇదే. దీనికి మా ఆదిత్యకి పెళ్లి జరిగితే ఏం జరుగుతుందనేది మీరు జాతకాలు చూసి మాకేం చెప్పారో అదే నిజాలు దీంతో చెప్పండి. ఏది దాచాల్సిన పని లేదో అన్నీ వివరంగా చెప్పండి. చెప్పండి స్వామీజీ. అమ్మా తులసి, వీరు దుర్గమ్మ గారు ఒకరోజు ఇది మా అబ్బాయి ఆదిత్య జాతకం. ఇది వీరి మేనకోడల తులసి జాతకం. ఈ జాతకాలు కలవారు గొప్ప అదృష్టవంతులు. మీ ఉభయుల జాతకాల రీత్యా మీ వివాహం వల్ల నీకు మాతృవియోగం కలుగుతుంది. విన్నావా? వినపడిందా? అర్థమైందా? నాకు ఈ ప్రపంచంలో నా చెల్లెల్ని మించి ఏదీ లేదు. తన క్షేమమే నాకు ముఖ్యం. అదే నా ప్రాణం. మీ పెళ్లి ఎందుకు వద్దంటున్నానో ఇప్పుడైనా అర్థమైందా? మీకు మీ ప్రేమ ముఖ్యం కావచ్చు, కానీ నాకు నా చెల్లి ప్రాణాలు ముఖ్యం. నీకు అమ్మ కావాలో ఆదిత్య కావాలో తేల్చుకో. నాకు మాత్రం నా చెల్లె కావాలి. ఆదిత్యతో నా పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. నువ్వు నన్ను ఏ ఇంటికి పంపించాలనుకున్నావో నేను ఆ ఇంటికి వెళ్తాను. ఎవరు ఏమన్నా, ఎవరు అడ్డం తిరిగినా నేను ఆ ఇంటికి ఆదిత్యకి భారీగానే వెళ్తాను. జనన మరణాలు
హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చెప్పండి. అమ్మా, ఇప్పుడే మీ వారు తులసి నా దగ్గరికి తీసుకొచ్చారు. తులసిని తీసుకొచ్చారా? దేనికి? అదేం అడిగింది? మీరేం చెప్పారు? తానేం అడగలేదమ్మా. మీ వారే జాతకాల గురించి వివాహం గురించి చెప్పమన్నారు. అప్పుడు మీతో ఏం చెప్పానో అదే విషయం మళ్ళీ ఆ అమ్మాయితో చెప్పాను. విషయం చెప్పగానే తట్టుకోలేకపోయింది. మౌనంగా కూలబడిపోయింది. ఇప్పుడే తనని తీసుకుని మీ వారు వెళ్ళిపోయారు. ఎందుకైనా మంచిదని మీకు కూడా విషయం తెలియజేస్తున్నాను. ఉంటానమ్మా. సరేనండి, ఉంటాను. దాన్ని తీసుకుని వెళ్ళి స్వామీజీతో విషయం చెప్పించడం మంచిదే. కానీ దానికి అనుమానం వచ్చి అది అసలు నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తే నేను ప్రమాదంలో పడతానే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అనుమానిస్తుందా? అయినా తీసుకెళ్ళింది ఆయనే కదా. దానికి అనుమానం వచ్చే ఛాన్సే లేదు. షాక్లో ఉంది. ఏం ఆలోచిస్తుంది పాపం. ఏంటండి అది ఇంకా రాలేదు? మినిస్టర్ గారు ఏ పని మీద పిలిచారో వెళ్ళిన పని అవ్వాలి కదా. వస్తుందిలే. మినిస్టర్ గారు నిజంగానే పిలిచారంటారా? బావకు అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది ప్రియా. ప్రతిదానికి అనుమానించడం, భయపడడం మంచిది కాదు. అదిగో వచ్చినట్టున్నారు. మీ వివాహం వల్ల నీకు మాతృవియోగం కలుగుతుంది. నీకు అమ్మ కావాలో ఆదిత్య కావాలో తెలుసుకో. ఈ విషయం అమ్మా నాన్నలకి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకూడదు. తులసి, ఏంటే వెళ్ళి ఎంతసేపా? అన్నయ్య నిన్ను నిజంగానే మినిస్టర్ దగ్గరికే తీసుకెళ్లాడా? విడిగా ఎక్కడికైనా తీసుకెళ్లి కేకలేశాడా? ఎందుకు ప్రియా? ఎందుకు మామయ్యని అనవసరంగా అనుమానిస్తావు? మినిస్టర్ గారే పిలిచారు. ఆయన మామయ్య నన్నెంత కేకలేస్తాడు? పైగా ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? మినిస్టర్ గారు ఎందుకు పిలిచారు తులసి? ఆహా, సడన్ గా ఎవరో అపోజిషన్ వాళ్ళు వచ్చారు. తన గురించి తనే చెప్పుకుంటే బాగోదని నన్ను పిలిపించి స్పీచ్ ఇప్పించారు. మన స్పీచ్ కి అటు వాళ్ళు ఇటు మినిస్టర్ గారు మామయ్య కూడా ఫిదా అయిపోయారు తెలుసా? చెప్పేదంతా నిజమేనంటావా? నమ్మమంటావా? ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంది ప్రియా. కావాలంటే మినిస్టర్ గారి నంబర్ కల్పిస్తాను, మాట్లాడతావా? వద్దులే. అన్నయ్య రాక ఆ పిలుపు అనుమానించేలా ఉంటే అడిగాను. తప్పు ప్రియా, మామయ్యను అనుమానించొద్దు. ఏంటే ఈ మధ్య మామయ్య అంటే ఒంటికాలి మీద లేచిందానివి? ఇవాళేంటి తప్పమ్మా అని అంతలా వెనకేసుకొస్తున్నావు? స్పీచ్ కి ఫిదా అయ్యాడంటుంది కదా. బావేమన్నా మెచ్చుకుని ఉంటాడేమో. నన్నే మెచ్చుకోలేదు, అభిమానం అడ్డొచ్చుంటుంది.
కానీ మనసులో మురిసిపోయినట్టు ఆయన మొహం చెప్పింది. మారితే మారొచ్చు, ఎందుకు అనుమానించటం అని అన్నా. పాపం మామయ్య నన్ను వద్దనేది నీకోసమే ప్రియ. ఆ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావు. అవును, మీరు భోజనం చేశారా? నువ్వింకా రాలేదని టెన్షనే సరిపోయింది. ఇంకా ఏం భోజనం చేస్తాం? అయ్యో, ఏంటి ప్రియా, వంట ఏమీ చేయలేదా? సర్లే ఉండండి, నేను వెళ్ళేదైనా తెస్తా. వంటలు మానేస్తే సమస్యలు పరిష్కారం కావు. కాస్త మారమ్మా. ఏమండి, తులసి ఏదో దాస్తుందనిపిస్తోంది. మన దగ్గర ఎందుకు దాస్తుంది ప్రియా? నా కోసం, నన్ను సంతోషంగా ఉంచడానికి అది ఎంతటి బాధనైనా దిగమింగుకుంటుంది. ఏం జరిగిందని నీ అనుమానం? అన్నయ్య వాణ్ణి కలవద్దని వార్నింగ్ ఇచ్చుంటాడు. వాడికి ఆ కోరిక బలంగా ఉంటే దీనికి వార్నింగ్ ఇచ్చేం ప్రయోజనం? తులసి మనల్నే కాదు, ఎవ్వర్నీ బాధ పెట్టదు. నువ్వెక్కువగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. ఎవరిది శుభలేఖ? ఎవరిదే ఆ శుభలేఖ? నాదే. నీదా? నీదేంటి? అది అది ఎవరిదో అత్తయ్యా. మరి నాదంటావే? అంటే సరే ఇలా చూడు. మా పెళ్లి శుభలేఖ ఎప్పుడా అని చూస్తున్నా. వస్తుందిలేవే, దీనికే ఇంత మురిసిపోతున్నావు. ఇంకా మీ శుభలేఖొస్తే ఏమైపోతావో ఏంటో. ఏంటండి అదోలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను. ఎవరిది పెళ్ళి? మీరే చూడండి. ఈ మార్చి రాసుకోవడాలు ఎందుకు? త్వరగా ముహూర్తాలు పెట్టించు. ఏంటండి, మీరేనా అనేది?
జరగాల్సిందే అన్నా. ఆ తులసి ఊరుకోవద్దు. పైగా వీడంత మందిలో నేనే చేసుకుంటాను అన్నాడు. ఊరుకుంటుంది, ఉండి తీరాలి. దానికి ప్రియ తర్వాతే ఎవరైనా. ప్రియా కోరిక వాళ్ళ పెళ్ళే కదండి. ఇప్పుడు ఆ కోరిక తీర్చడం కన్నా తల్లి క్షేమమే ముఖ్యం. ఏంటండి మీరనేది? దీనికి మా ఆదిత్యకి పెళ్లి జరిగితే ఏం జరుగుతుందనేది మీరు జాతకాలు చూసి మాకేం చెప్పారో అదే నిజాలు దీంతో చెప్పండి. మీ వివాహం వల్ల నీకు మాతృవియోగం కలుగుతుంది. దానికి నేను వద్దన్న కారణం తెలిసిందే. ఆదిత్యం చేసుకోవడానికి ఇప్పుడు అది ఒప్పుకోదు. నా లక్ష్యం త్వరలో నెరవేరబోతోంది. తులసి పీడ శాశ్వతంగా వదిలిపోతుంది. మీ వివాహం వల్ల నీకు మాతృవియోగం కలుగుతుంది. తన క్షేమమే నాకు ముఖ్యం. అదే నా ప్రాణం. నీకు అమ్మ కావాలో ఆదిత్య కావాలో తెలుసుకో.